మీ గురించి చెప్తే అది బాగుంటుంది, ఎందుకంటే జరిగిందే చెప్పాను నేను. అదే మీరు 2000లో కెరీర్ ప్రారంభమైంది అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 25 సంవత్సరాల కెరీరు. ఏడాదికి యావరేజ్ని చూస్తే ఓ 10 సినిమాలు గ్యారంటీగా ఉంటాయి. అన్ని పెద్ద సినిమాలు, పెద్ద ప్రొడక్షన్స్, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు, అసలు ఎక్కడ బీభత్సం అన్నమాట. ఈ మధ్య రోజుల్లో ఇంక పూర్తిగా హైదరాబాద్కే అందకుండా, అంటే కొంచెం ఇప్పుడంతా కూడా లక్కీలీ కొంచెం ఇప్పుడంతా గ్లోబల్ అయిపోయింది కదా సార్ సినిమా. అవును. సో అంటే పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చి వర్క్ చేస్తున్నారు యాక్టర్స్, మనం వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం, మనం వేరే భాషలో చేస్తున్నాం, అంతా మిక్సప్ చేస్తున్నారుగా. సో ఈ ప్రాసెస్ లో రకరకాల భాషల్లో అయితే గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మన తెలుగు ఎంతసేపు మనం ఇతర లాంగ్వేజెస్ని తెచ్చుకోవడం అలవాటు మనకి, అమరీష్ పురి కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ. బట్ ఈ రోజున మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు మిమ్మల్ని అడుక్కుని, మిమ్మల్ని అడిగి మీరు ఉండాలని, ఇప్పుడు మీరు కానీ లేకపోతే మన సునీల్ గారు కానీ మీ అందరూ అదర్ లాంగ్వేజెస్లో యూ బికేమ్ మోర్ సార్ట్ ఆఫ్ టుడే. అవునండి, అదేనండి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అంటే ఇదంతా కూడా ఇప్పుడున్న పాన్ ఇండియా దీనివల్ల జరిగిన బాహుబలి అండి. వన్ స్ట్రైట్ రీజన్ ఈజ్ మిస్టర్ రాజమౌళి గారు బాహుబలి. ఇంకా అంటే ఎలా అంటే ఇంతకుముందు యూజువల్గా నార్త్ నుంచి హీరోయిన్లు వచ్చేవాళ్ళు, ఎక్కువ హీరోయిన్స్ వచ్చేవాళ్ళు, అయితే విలన్స్ వచ్చేవాళ్ళు. అదే చెప్పారు, మన వాళ్ళు ఎప్పుడు అసలు హిందీ ఫిల్మ్స్ కానీ లేకపోతే చాలా తక్కువ. నేను అదే అంటున్నాను, ఒకప్పుడు అంటే మనం ఎంత గ్రో అయ్యామంటే ఒకప్పుడు నార్త్ నుంచి విలన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు, ఇప్పుడు నార్త్ హీరోస్ వచ్చి విలన్స్గా చేస్తున్నారు మనకి. యూ టేక్ ద నేమ్స్ అండి, బిగ్గెస్ట్ స్టార్స్ వాళ్ళు, సంజయ్ దత్, మొన్న వచ్చిన ఇమ్రాన్ హష్మి, సైఫ్ అలీ ఖాన్, వీళ్ళందరూ ఒకప్పుడు అంటే మనం చూస్తూ పెరిగిన హీరోలు వాళ్ళంతా. సో వాళ్ళు వచ్చి తెలుగులో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో విలన్స్ గా చేయడం అనేది అంటే ఐ థింక్ సీ ద గ్రోత్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం, మన తెలుగు ఇండస్ట్రీ అనేది తెలుస్తుంది. కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. బాహుబలి ఈస్ ది పాత్ బ్రేకింగ్. ఎస్, నో డౌట్ అండి. అంటే ఈ ట్రెండ్ కి అవును, అన్బిలీవబుల్. అవతలేమో ప్రభాస్ ఆల్ ఇండియా లెవెల్ హీరో, ఇండియన్ హెర్క్లెస్ అయిపోయాడు ప్రభాస్. మీరందరూ అసలు తలో దిక్కుకి ఎగిరిపోయినట్టు మీరందరూ అసలు. అజయ్ ఘోష్ గారు, ఆయన కూడా అవునండి. అందరూ ఇక్కడ ఉన్న అంటే ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు మామూలుగా సౌత్ నుంచి వస్తే పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు నార్త్లో. ఇది ఫ్యాక్ట్, ఇది చాలా ఏళ్ల క్రితం కూడా జరిగేది. అది ఇప్పుడు అదేం లేదండి, విపరీతమైన రెస్పెక్ట్ ఉంది, ఎదురు చూస్తున్నారు. ఏమైనా వచ్చినా కూడా వాళ్ళ రిసెప్షన్ చాలా బాగుంటుంది, రిసీవింగ్ చాలా బాగుంటుంది, మంచి వాల్యూ పెరిగింది, రెస్పెక్ట్ పెరిగింది. ఇంకంతకన్నా ఏం కావాలండి. ఇక్కడ కథ రచయితలకి, ఇక్కడ కథలకి టెక్నీషియన్స్ కానీ రైటర్స్ కానీ ఎవరన్నా ఫస్ట్ తెలుగు నుంచి వెళ్తే రెడీగా ఉన్నారు బాంబే వాళ్ళు. ముందు అపాయింట్మెంట్లు దొరికిపోతున్నాయి ఫస్ట్ సంగతి. తర్వాత ఎంతవరకు పని అవుతుంది పక్కన పెడితే ముందు వెంటనే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. కరెక్ట్. అంటే అప్పుడు రోజుల్లో అంటే చిరంజీవి గారు ఎప్పుడు అంటుంటారు, ఆ రోజుల్లో అని అనకూడదు, స్టిల్ వీఆర్ వర్కింగ్ అన్నట్టుగా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. కానీ ప్రతిబంధు సినిమా ముందు జరిగింది అదేదో ఈవెంట్ కి చిరంజీవి గారు వెళ్తే, అవును ఆయన చెప్పారు కూడా స్టేజ్ మీద. యాక్చువల్లీ పర్టికులర్లీ ప్రెస్ మీట్ వాళ్ళు ఫీల్ అయ్యారు. అది వీడియో కూడా బాగా వెళ్ళిందండి, బాగా వైరల్ అయింది. ఆయన అంత ఆ రోజు చాలా చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు చిరంజీవి గారు. సి వేర్ వి ఆర్, అక్కడ ఒక ఎన్టీ రామారావు ఫోటో లేదు, నాగేశ్వరరావు ఫోటో లేదు, ఒక రంగారావు ఫోటో లేదు, ఎవరు ఫోటోలు లేదు, ఫీల్ అయ్యి ప్రతిబంధ చేశారు. అవునండి, అవును. ఒక్కసారి షేక్ అయింది బాలీవుడ్. రైట్, ప్రతిబంధ్కి. రైట్ అండి, అవును. ప్రతిబంధ్, ఆజ్కా గుండరాజు ఆ టైంలో. అవును, అప్పుడే చేశారండి ఆయన. యాక్చువల్లీ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి, ఆయనతోనే స్టార్ట్ యాక్చువల్లీ చిరంజీవి.